న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూర్తయిన 3 రోజుల అమెరికా టూర్. ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని మోదీ. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్. హుస్సేన్ సాగర్ లోకి ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్, ప్యారడైజ్ హోటల్స్ అన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. ఈటెల రాజేందర్. హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డారు పేదలు. ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి కేటీఆర్. 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మేం గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు మైనంపల్లి హనుమంతరావు. అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం. తన 3 రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 3 రోజుల పర్యటన సందర్భంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో క్వాడ్ లీడర్ సమ్మిట్ ఆన్ ది ఫ్యూచర్ లో మోదీ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో వియత్నాం అధ్యక్షుడితో లామ్తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు కనెక్టివిటీ, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ. నేటి విచారణకు ముత్తైతో సహా మిగతా నిందితులు గైహాజరు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేంకృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ గైహాజర్. నిందితుల గైహాజరుపై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితుల అభ్యర్థనను అంగీకరించి కోర్టు అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మేం గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు. ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు. కేసీఆర్ గుండె పగిలి చేస్తే ఆ బద్నాం మా మీద పడుతుంది. కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. ఇలా ఆపేసాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు. మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. రేపటి నుంచి ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్ బావమరిదిని చూసుకుందాం. మళ్ళీ వాళ్ళ ఆయన గుండెవల్లి దర్శనం అనుకో, అది బదలా మనకే వస్తుంది. మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు కొడుకులు. హరీష్ రావును కలిసి తమగోడు వెళ్లబోసుకున్న త్రిబులార్ బాధితులు. రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ బాధను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం. ఇదెక్కడి న్యాయం? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాటనా? మాట మార్చడమే మీ విధానమా? ప్రజలకు మభ్యపెట్టడమే కాంగ్రెస్ పద్ధతి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు పంచవి ఉన్నాయి. చెరువుల పక్కన, మురికి కాలువల పక్కన దోమలు కుట్టగా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు కూడా దిక్కులేక బతుకుతెరు కోసం వచ్చిన ఒకరికో 2 రేకుల్లో వేసుకుని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు. కానీ కావాలని హైదరాబాద్ను ఆగం చేస్తారా? పేదవాళ్ళు తెలుసో తెలియక కట్టుకుంటారు. మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చచెప్పి నోటీస్ ఇచ్చి తప్పు జరిగితే జరిగిందని వారిని ఒప్పించి మెప్పించి వేరే చోట ఇల్లిస్తా అని చెప్పి వారిని తరలించాలి. కానీ నీతి రీతి లేనట్లు ప్రవర్తించొద్దంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి. తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు. కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతి ఉన్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు అవి. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలని ఎందుకు ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా
బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయ్యప్ప స్వామి పైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు ఇస్లాం మీద గొంతెత్తగలరా? ఎందుకంటే మీకు వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారన్న భయం ఉంటుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it's a two-way, not one. I have extreme respect for you. You know that. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. హైదరాబాద్లో హైడ్రా, పాలకుర్తిలో పెడ్రా కావాలి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. హైడ్రా రావాలంటున్నారు పాలకుర్తిలో. తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య. ఉదయం 6:30 హైదరాబాద్ నుండి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ టేకాఫ్ అయి వెళ్తున్న విమాన మార్గమధ్యంలో ఒంటిమిట్ట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్. 2 గంటల నుంచి ఇప్పటివరకు తమరు పట్టించుకున్న నాదుడే లేదంటూ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్లు కడిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానికి రాసిన లేఖలో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు. Containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further, at the temple, 3 samples are obtained from every tanker, and the same are tested, and only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నాడంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ లేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బీట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ, పౌడైన్ పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, కోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు. అడల్ట్రేషన్ చేయాలంటే NABL అక్రిడిషన్ ఉండాలి. ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ లేదు. అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు. వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. టెండర్ కండిషన్ ప్రకారం NABL అక్రిడిషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఎప్పుడూ చేయాలి. దీనికి ఖర్చు కూడా 75 లక్షలే అవుతుంది. కనీసం
ఆ 75 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అది వేరే విషయం. ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది, ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి. ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈఓగా వేసిన వ్యక్తి గాని, మేనేజ్మెంట్ గాని, ముఖ్యమంత్రికి గాని 319 రూపాయలకు నెయ్యి వస్తుందండి. రివర్స్ టెండరింగ్ పెడతారా అండి? మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు? అసలు పాలే అవసరం లేదు. 4 లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని, బయట చేసింది గాని మొత్తం అయినా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే 4 లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు? 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని పెడతారండి మీరు? 3 ఏళ్లలో 1 ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 ఏళ్లలో 1 ఇయర్ 250 అంటే 3 ఏళ్లలో 1 సంవత్సరం 150 కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు. 12 టన్నులు అంతమంది పెడితే దాన్ని 8 టన్స్ తగ్గించేసే అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈ రోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చి హుస్సేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్, ప్యారడైజ్ హోటల్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి. వీటిని కూల్చేద్దాము రేవంత్ కింద సామాన్యులు రూపాయి పోగేసుకుని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి వారి కడుపులో మట్టి కొడుతున్నావంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తున్నావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్ లో తాగే నీళ్ళు లెక్క తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోయి గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ప్రగల్భాలు పలికినవు. ఇచ్చుడు పక్కకు పెట్టు. నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నీకు ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా. కొద్దిమంది తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి. అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా, సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయానికి కారకులు ఎవరు? ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన, కరీంనగర్లో 3 కుంటలు ఉండే 3 చెరువులు ఉండే, దాంట్లో కలెక్టరేట్ కట్టాను. ఇవాళ అనేక చెరువులు, అనేక కుంటలు. ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఈసుబుడలో ఉంటుంది, అనేక చెరువులు. మాసప్ ట్యాంక్, దాని పేరే మాసప్ ట్యాంక్, ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు. గుంతలలో ఇరుక్కుపోయిన కేంద్ర మంత్రి వాహనం జార్ఖండ్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనంలో భారీ గుంతలు ఇరుక్కుపోయింది. దీంతో వాహనం కదలలేని పరిస్థితిలో శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనం దిగి వెళ్లిపోగా స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడికి చేరి కారును గుంత నుండి బయటకు తీశారు. పూర్తయిన 3 రోజుల అమెరికా టూర్, ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని మోదీ. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్. హుస్సేన్ సాగర్ లోకి ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్, ప్యారడైజ్ హోటల్స్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి. ఈటెల రాజేందర్.
హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డారు పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి కేటీఆర్. 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మేం గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు. మైనంపల్లి హనుమంతరావు. అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు.